తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి గడిచిన 4-5 రోజులుగా అట్టుడికి పోతుందని మాజీ ఎంపీ మార్కాని భరత్రాం ఆరోపించారు. మహిళలపై వేధింపులు, మానభంగాలు జరుగుతున్నాయని పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యతారహితంగా ట్వీట్ చేయడం దారుణం. మీకు ఏ రకమైన విలువ ఉంది అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఆ పాస్టర్ గారు క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా మనుషులే కదండి. మరి ఆ మనుషుల యొక్క హత్య జరిగింది అని చెప్పి మొత్తం క్రైస్తవ సంఘాలు అందరూ ప్రజలందరూ కూడా భావిస్తూ ఉంటుంటే దాన్ని ఇమీడియట్గా సత్వరమే దాన్ని దర్యాప్తు చేసి అసలు ఇప్పుడు దాకా రిపోర్ట్ ఇవ్వకోకుండా ఎందుకు ఆగుతూ ఉన్నారన్నారనేది అర్థం కాని ప్రశ్న కింద కనబడుతూ ఉంది ఈ అంశము. రెండోది, మొన్న ఫార్మసిస్ట్ ఉన్న పాప అంజలి 6th ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది, ఏ కారణంతో చేసుకున్నది, మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుని ఇట్లా జరిగింది, నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని